శ్రీ గురుచరిత్ర నిత్య పారాయణ గ్రంథం. శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహారాజ్ యొక్క సంక్షిప్త జీవిత కథను అందించే ఆధ్యాత్మిక పుస్తకం శ్రీ గురుచరిత్ర. 15వ శతాబ్దంలో అతని సన్నిహిత శిష్యులలో ఒకరు రచించారు. ఈ పుస్తకము శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక సంఘటనలనిది. దీనిని శ్రీ దత్తాత్రేయ భగవానుని భక్తులు ఎంతో భక్తితో పఠిస్తారు. ఈ గ్రంథము వాస్తవానికి మరాఠీ భాషలో శ్రీ సరస్వతి గంగాధర్ స్వామి చేత రచించబడినది. ఈ గ్రంథమును తెలుగులోకి పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు తెలుగులోకి ఈ గ్రంథంను అనువదించారు. ఈ గ్రంథమును శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు సంస్కృతంలో అనువదించారు. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్లి కాని వారు పెళ్లి కోసం, సంతానం లేని వారు సంతానం కోసం, పేదవారు ధనము కోసం, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరినవి నెరవేరుతున్న వారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో బాధపడుతున్నాడు. ఆ పరిస్థితులలో అతను శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తారని వేదాలు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావడం లేదు? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మినప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిట కల్పవృక్షము. దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడునైన నా యందు తగదు. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు అలసి శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీ గురునే స్మరిస్తున్నాడు. భక్తుల పాలిట కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నారు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఏకించి గంధము అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలాగే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతను లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ దత్తాత్రేయ గురువే నమః.
మన ఛానల్లో మాతృసాయి గ్రంథంలోనివి రోజుకొక లీలల గురించి, అలాగే భగవద్గీత శ్లోకాలతో వివరణ, ఇంకా లలితా శాస్త్ర వివరణతో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఓం శ్రీ సాయిరామ్.